కర్నూలు జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టలేని ఐసీడీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. బుడగజంగం కులస్తుల్లో ఎక్కువ మంది బాలికలకు బాల్య వివాహాలు చేస్తున్నట్లు సాక్ష్యాలతో అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. 13 సంవత్సరాల వయసులో 2 అమ్మాయిలకు వివాహం జరిగిందని ఐసీడీఎస్ జిల్లా అధికారి శారదాకు చెప్పినా ఫలితం లేదన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటే కొందరి ఐసీడీఎస్ అధికారుల వల్ల నిర్లక్ష్యం అవుతుందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఐసీడీఎస్ శారదాను సస్పెండ్ చేసి బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా ఉన్నత అధికారులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయ మాట్లాడుతూ ఐసీడీఎస్ అధికారి శారదాకు పలుమార్లు బాల్య వివాహాలపైన ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని తక్షణమే ఐసీడీఎస్ అధికారి శారదాను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అమ్మాయి పెళ్లి కాలేదని చెప్పింది, అబ్బాయి కూడా పెళ్లి కాలేదని చెప్పినాడు కాబట్టి వాళ్ళని పంపించేసినాము అని ఆమె చెప్పేసింది. సరే, ఆ అమ్మాయి పెళ్లి కాలేదని చెప్తాది, బాల్య వివాహం జరిగిందని ఎవరైనా చెప్తారా అని మేము అధికారులను అడుగుతూ ఉన్నాం. సరే, ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా, అప్పుడు పెళ్లి కానీ 13 సంవత్సరాల మైనర్ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉండాలా లేకపోతే ఇంకెక్కడ ఉండాలని మేము అడుగుతూ ఉన్నాం. తల్లిదండ్రుల దగ్గర లేదు, ఆ అమ్మాయి పెబ్బేరు దగ్గర జడ్జల దగ్గర పనులకు అంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళింది, అక్కడ వ్యాపారం చేసుకుంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. వీళ్ళకి జీతాలు ఇస్తున్నది బాలికలు చదువుకోవడానికి, బాల్య వివాహాలు ఆపడానికి, బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి స్కూళ్ళలో జాయిన్ చేయడానికే వీళ్ళని ఐసీడీఎస్ అధికారులని జిల్లాలలో నియమించింది. మరి వీళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు అమ్మాయి అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉంది అని. అంటే మీరు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారు, బాల కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి 13 సంవత్సరాలు పెళ్లి కాలేదు. ఆ 2 బాలికలు ఎందుకు డ్రాపర్స్ అంటే వాళ్ళకు వివాహాలు అయినాయి అని. అలాగే మేము మాకు తెలిసి ఎమిగలూరులో బుడగజంగం కాలనీలో డొక్కా కాశమ్మ అని 13 సంవత్సరాల అమ్మాయిని ఆదోనికి చెందినటువంటి కోండ్రు దస్తగిరి వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి సమాచారం తెలిసి ఆ కాలనీలో విచారిస్తే అది పక్కా సమాచారం అన్నాక మేము ఐసీడీఎస్ జిల్లాధికారి శారదకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ఆమె ఇంతవరకు విచారిస్తా అని చెప్పేసి ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు అంటా ఉందామే మేము ఐసీడీఎస్ అధికారులు అక్కడికి వెళ్ళినారు, సిడిపో వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎక్కడ మ్యారేజ్ జరగలేదు అంటుంది. మ్యారేజ్ జరగలేదు అనడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? మ్యారేజ్ జరిగిందనడానికి మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం. ఈరోజు మీరు అమ్మాయిని విచారించినప్పుడు అమ్మాయిని హోమ్కి తరలించాలా, అక్కడ వారం రోజులు పెట్టి ఆ అమ్మాయిని మెడికల్ రిపోర్ట్స్ చేసి